ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా మనం ఆ సంకట విమోచ గణపతిగా ఆయన్ని ఆరాధన చేస్తాం. సంకటమోచ గణపతి అని చెప్పి సంకటములు నివారించేటటువంటి గణపతిగా పూజ జరుగుతుంది. సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటమునందు కృష్ణ పరమాత్మ ఇరుక్కుని శ్రీచక్రం టీవీ చతుర్థి వ్రతాన్ని చేసి ఆ వ్రతం చేసిన కారణం చేత సంకటం నుంచి ఎలా పైకి రావచ్చో లోకానికి నిరూపించాడు. విశేషం ఏమిటంటే ఇందులో మేనమామ మేనల్లుడి యొక్క పాత్ర గొప్పది. మేనమామ కృష్ణ పరమాత్మ, ఎందుకనంటే పార్వతీదేవి యొక్క సోదరుడు కదూ నారాయణ నారాయణి. నారాయణుని చెల్లెలు నారాయణి పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు. కాబట్టి మేనమామ ఎవరు? నారాయణ కృష్ణ పరమాత్మ. పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారం అంటే అన్ని అవతారముల తేజస్సు ఆయనలోకి వెళ్ళిపోతుంది. శ్రీచక్రం టీవీ అంతటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారం సంకట స్థితిలో పడినటువంటి స్థితి నుండి బయటికొచ్చినటువంటి విధానమేదో అదే సంకటహర చతుర్థి.